డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు చెకింగ్లు మామూలే, ఎవరైనా సహకరించాల్సిందే. కానీ ఆ పేరుతో నెల్లూరులో భార్య భర్తలను వేధించారు. 10,000 రూపాయల ఫైన్ కట్టాలంటూ హుకుం జారీ చేశారు. బైక్ లాక్కొని బూతులు తిట్టారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధితులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫోన్ చేశారు. ఆ సమయంలోనూ ఫోన్ తీసిన ఎమ్మెల్యే నేరుగా స్పాట్కు వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారైనా దంపతులకు బండి తిరిగి ఇప్పించారు. ఎవరు అంతేంటారు ఎట్లా 10,000 డబ్బులు డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా నెంబర్ చెప్పు నాకు. ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా. బయలుదేరు రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? శివాని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వద్దకే తెలియ పరిస్థితి ఉంది. అయితే ఆయన వెంటనే ఆ సమస్యలపై స్పందించి స్పాట్ లోనే పరిష్కరించే పరిస్థితి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధిలోను ఇట ఏ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కరిస్తారు ఆయన. అలాంటి నియోజకవర్గాన్ని రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా రాత్రి పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇటు వాహనాలు నిలిపివేసి కూడా రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా భార్య భర్తలు వారితో పాటు వాళ్ళ పిల్లలు కూడా బైక్ పై వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వెళ్ళిన అనంతరం కూడా పోలీసులు అయితే ఆ బైక్ ను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద 10,000 ఫైన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫైన్ వేసిన అనంతరం ఆ ఫైన్ కట్టలేని పరిస్థితుల్లో అతను ఉండడంతో పాటు కూడా బైక్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని నడి రోడ్డు పైన వదిలేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వెంటనే ఆ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అయితే ఆ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా అర్ధరాత్రి అయితే 10 గంటల నుండి 11 గంటల లోపు అయితే ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అయితే స్పాట్ కు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. స్పాట్ కు వచ్చిన అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా నేను ఈ కుటుంబాన్ని ఆర్టీసీ బస్టాండ్ వరకు నా కారులో తీసుకెళ్తానంటూ కూడా వాళ్ళని ఆర్టీసీ బస్టాండ్ వరకు కారు అతను ఎమ్మెల్యే కారులో తీసుకొచ్చి అయితే అక్కడ ఆపిన పరిస్థితి. ఆపిన వెంటనే కూడా పోలీసులు ఎవరైతే ఆ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వ్యక్తి బైక్ సీజ్ చేసి తీసుకెళ్లారో ఆ బైక్ ని అయితే వెంటనే తీసుకొచ్చి అక్కడ ఆ కుటుంబానికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కుటుంబానికి ఇవ్వడంతో పాటు కూడా కుటుంబ సభ్యులు కూడా నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అయితే ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పెడితే ఒప్పుకోవని కూడా ఇటు పోలీసు అధికారులు అటు ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్ యూ.